హిందూ శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి వస్తువుల్లో కొన్నింటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే తీవ్ర నష్టం జరుగుతుంది. శాస్త్రాలు వీటి గురించి చాలా కఠినంగా హెచ్చరించాలి. గరుడు పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుడనకు ఎన్నో విషయాలు చెబుతాడు. చనిపోయిన వ్యక్తులకు సంబంధించి చాలా విషయాలు చెబుతాడు. పుట్టిన మనిషి తప్పకుండా చనిపోవాలని, చనిపోయిన వ్యక్తి తిరిగి జన్మించడం కూడా ఖచ్చితంగా జరుగుతుందని, దీన్ని ఎవరూ ఆపలేరని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మృత్యువు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. చావు వచ్చినప్పుడు మనుషులు శరీరాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. శరీరంతో పాటు ఆ వ్యక్తి ఉపయోగించిన వస్తువులను కూడా త్యాగం చేయాల్సిందే. చనిపోయిన తరువాత మనిషి ఈ భూమిపై నుంచి ఏ వస్తువులను పైకి తన వెంట తీసుకుని వెళ్లలేడు. కేవలం తాను చేసిన పాప పుణ్యాలు మాత్రమే తన వెంట తీసుకుని వెళ్తాడు. జీవితంలో ఎవరైనా పాపాల కంటే పుణ్యాలు ఎక్కువగా చేసి ఉంటే అతనికి మృత్యువు సమయంలో ఏ కష్టాలు ఉండవు. అప్పుడు అతని ప్రాణం చాలా సులభంగా ఏ కష్టాలు లేకుండా పోతుంది. ఎవరైతే జీవితంలో పుణ్యాల కంటే పాపాలు ఎక్కువగా చేస్తారో వారి చావు కూడా అంతే భయానకంగా ఉంటుంది. అలాంటివారు మృత్యు సమయంలో చాలా బాధను అనుభవించాల్సి ఉంటుంది. యమదూతలు అతనిపై చాలా దయనీయంగా ప్రవర్తిస్తారు. యమపాసంలో ఆత్మను బంధించి యమలోకానికి తీసుకుని వెళ్తారు. యమలోకానికి వెళ్తున్న సమయంలో వారు చాలా బాధను అనుభవించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగినా కూడా యమదూతలకు ఆ పాపిపైన ఎలాంటి జాలి కూడా ఉండదు. వాళ్లు ఆ పాపిని ఇంకా బాగా హింసిస్తారు. హిందూ శాస్త్రం ప్రకారం సంసారంలో ఆత్మకి స్థానం ఉండదు. ఆత్మ ఎప్పుడూ చావదు. అది చేసిన కర్మలను బట్టి ఆత్మ మళ్లీ మళ్లీ రూపం దాల్చుకుంటుంది. ఆత్మ శరీరంతో జన్మించిన తరువాత ఈ భూలోకంలో ఎన్నో భౌతిక సుఖాలకు అలవాటు పడుతుంది. చనిపోయిన తరువాత కూడా ఇష్టాన్ని ఆత్మ ఎప్పటికీ మరిచిపోదు. హిందూ శాస్త్రం ప్రకారం మనిషి భౌతిక సుఖాలను త్యాగం చేయకుండా సంసారంలో ఉంటాడో అప్పటి వరకు వేరువేరు యోనిల ద్వారా జన్మిస్తూనే ఉంటాడు. మోహం ఎక్కువగా ఉంటే చనిపోయిన తరువాత కూడా ఈ భూలోకంలోనే తిరుగుతూ ఉంటారు. బలవన్మరణం లేదంటే ప్రమాదాల్లో చనిపోయినవారు ప్రేతాత్మలై ఇక్కడే తిరుగుతుంటారు. గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వారి కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆ వస్తువుల్లో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన శక్తి ఉంటుంది. మోహం ఎక్కువగా ఉంటే చనిపోయిన తరువాత కూడా ఆ వస్తువుల్లోనే ఆ వ్యక్తి ఉంటాడు. ఎవరైతే ఆ వస్తువులను ఉపయోగిస్తారో వారు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల చనిపోయిన వారి వస్తువులను ఎట్టి పరిస్థితిలో వాడకూడదు. కావాలంటే ఆ వస్తువులను జ్ఞాపకార్థం ఇంట్లో భద్రపరుచుకోవచ్చు, లేదా ఆ వస్తువులను గంగానదిలో కలిపివేయాలి. కాని తెలియకుండా ఆ వస్తువులను అస్సలు వాడకూడదు. చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతించాలంటే ఆ వస్తువులను బయట ఎవరికైనా దానం చేయాలి. ఇలా చేయకూడదని గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు హెచ్చరించాడు. అవి గనక ఉపయోగించడం మొదలు పెడితే వాటిపైన మోహంతో వారి ఆత్మ ఈ భూమిపైన తిరుగుతూనే ఉంటుంది. ఇక ఆత్మకి ఎప్పుడూ మోక్షం లభించదు. దీంతో ఆత్మకు వేరే శరీరం కూడా ప్రాప్తించదు.